హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్పీఆర్ మీడియా వర్క్. పలమనేరు అసెంబ్లీ నియోజకవర్గం చిత్తూరు జిల్లా చిత్తూరు లోక్సభ నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒకటి. ఈ నియోజకవర్గం 1951లో ఏర్పాటైంది. 2019 నాటికి ఈ నియోజకవర్గంలో మొత్తం 2,55,870 మంది ఓటర్లు ఉన్నారు. గత ఎన్నికలలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన ఎన్ వెంకటేగౌడ ప్రస్తుతం ఈ నియోజకవర్గం యొక్క సిట్టింగ్ ఎమ్మెల్యే. పలమనేరు అసెంబ్లీ నియోజకవర్గం విషయానికి వస్తే ఇక్కడ రాజకీయం చాలా ఆసక్తికరంగా మారింది. రాజకీయాలపై ఏమాత్రం అనుభవం లేని ఒక సామాన్య వ్యక్తి ఈ ప్రాంతంపై పట్టు సాధిస్తుంటే సీనియర్లకి ఏమీ దిక్కు తోచట్లేదు. ఇక రాబోయే ఎన్నికల్లో ప్రజలు ఎవరికి పట్టం కడతారో అంతు చిక్కట్లేదు. ఈ క్రమంలో గత ఎన్నికల ఫలితాలని ఒకసారి విశ్లేషిద్దాం. 2014 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి ఎన్ అమర్నాథ్ రెడ్డి టీడీపీ అభ్యర్థి ఆర్వి సుభాష్ చంద్రబోస్ పై పోటీ చేసి 2,850 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2019 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి ఎన్ వెంకటేగౌడ టీడీపీ అభ్యర్థి ఎన్ అమర్నాథ్ రెడ్డిపై పోటీ చేసి 32,246 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2024 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి ఎన్ వెంకటేగౌడ టీడీపీ అభ్యర్థి ఎన్ అమర్నాథ్ రెడ్డి మరియు కాంగ్రెస్ అభ్యర్థి బి శివశంకర్ల మధ్య పోరు జరగనుంది. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలన్నా, మన జీవితాలు తలరాతలు మారాలన్నా అది కేవలం ఒక్క ఓటుతోనే సాధ్యం. మనం వేసే ఓటు మన భవిష్యత్తును, రాబోయే తరాల మనుగడను నిర్ణయిస్తుంది. అంతేకాదు, మన ఓటుతోనే నవ సమాజం నిర్మితమవుతుంది, ఇంకా దేశ దిశ దశను మారుస్తుంది. ఓటు అనే 2 అక్షరాల పదం దేశ చరిత్రనే మార్చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం జనవరి 25ను జాతీయ ఓటర్ల దినోత్సవంగా ప్రకటించింది. కుల, మత, ప్రాంత, లింగ, జాతి, భాష అనే భేదం లేకుండా దేశంలో నివసించే 18 సంవత్సరాలు నిండిన పౌరులు అందరికీ భారత రాజ్యాంగం ఆర్టికల్ 326 ద్వారా ఓటు హక్కును కల్పిస్తుంది. ప్రజాస్వామ్యాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉంది. ప్రజాస్వామ్యానికి ఓటే పునాది. దేశ రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించేది ఈ ఓటే. అలాంటి ఈ ఓటును డబ్బుకు, మద్యానికి అమ్ముకోకుండా భారత ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి.